ధనుస్సు వారి గనక చూసుకున్నట్లయితే మీకు అష్టమ స్థానంలో రవి గురువుల యొక్క కలయిక ఉంది చెప్పాలంటే. కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఎప్పుడైతే రవి గురువులు కలుస్తున్నారో లగ్న చతుర్థాధిపతి అంటే జీవుడి యొక్క ప్రాపర్టీ అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, తల్లిగారు అనుకోండి, ఇవన్నీ అనమాట. సో ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఉందో ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కాలేజీలో జాయిన్ అవుతున్నారు, ఏదో కోర్స్ తీసుకుంటున్నారు, లేకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నారు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ జన్మజాతకంలో ఏదైనా గ్రహం కంబస్ట్ అయినా, లేకపోతే ఏ గ్రహం కంబస్ట్ అయితే ఏ భావంలో కంబస్ట్ అయితే అది ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేటువంటి అంశాలు, మరియు మీరు ఏ దేవతారాధన చేయాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఈ లగ్న చతుర్థాధిపతి అయినందుకు ప్రత్యేకంగా మీరు గురువారాలు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునే విషయం కానివ్వండి, స్కూల్స్లోని కాలేజెస్లోని ఏదైనా జాయిన్ అయ్యేటువంటి విషయంలో అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీ ధనస్సు వారికి చతుర్థంలో శని కూడా ఉన్నాడు, అంటే అర్ధాష్టమ శని కూడా ఒకవైపు నడుస్తూ చతుర్థాధిపతి అయినటువంటి గురువు వెళ్ళి ఆ యొక్క రవితో కలిసి ఉన్నాడు. సో ఇది కొంచెం ఎంతైనా సరే అది సరైనటువంటి విషయం కాదు అక్కడ. కావున ఇక్కడ మీరు ఈ ఆదివారాలు, గురువారాలు, శనివారాలు అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. మరియు తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా వాహనం మీదది కొంత అంటే ఆ ప్లేస్లో కొంచెం ప్రమాదము, కొంచెం అక్కడ రిస్క్ చేయవలసి వస్తుంది వాహనం మీద వెళ్ళినట్లయితే, లేదా నీటి ప్రదేశాలకు వెళ్తున్నాం, నీటిలో ప్రయాణం చేస్తున్నాము, ఇటువంటి విషయాల పట్ల చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి? ఎక్కువగా మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి. కార్ ఇన్సూరెన్స్ అనుకోండి, ఏదైనా ఒక ఇన్సూరెన్స్, కంపెనీ ఇన్సూరెన్స్ అనుకోండి. అష్టమ స్థానం ఇన్సూరెన్స్ చెప్తుంది కాబట్టి ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా నెగ్లిజెన్స్ అనేటువంటిది పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు రవి, శుక్ర, కేతు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అష్టోత్తరం చదువుకోండి, అన్నిటి చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ గోచారంలో రవి 8 degrees లోపల కనుక ఏదైనా గ్రహంలోకి వస్తే ఆ గ్రహాన్ని హస్తగతం చేసుకుంటాడు. ఎక్సెప్ట్ రాహు, కేతు ఆర్ బుధుడు కూడా కొంతవరకు ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే బుద్ధికారకుడు బుధుడు ఎందుకు కనెక్ట్ అవ్వడం, అంత అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోలేడు రవితో. మిగతా గ్రహాలన్నీ కూడా అస్తంగత్వ దోషంలోకి వెళ్తాయి. ఒకవేళ మీ జన్మజాతకంలో కనుక ఈ గ్రహస్థితి అస్తంగత్వ దోషంలోకి వెళ్ళినట్లయితే ఒక ఫలితాలు వస్తాయి. గోచారంలో సహజంగా ఇప్పుడు దీన్ని మౌఢ్యమి అని కూడా అంటూ ఉంటారు. మౌఢ్యమి సమయంలో ఏంటంటే గృహ ప్రవేశాలు, గృహ నిర్మాణాలు, వివాహాలు, లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా పని, ఒక ఆఫీస్ పెడుతున్నాం, ఇటువంటివి చెయ్యరు సర్వసాధారణంగా. ఇంకా రెగ్యులర్గా పాటించేటువంటి, ఇప్పుడు రెగ్యులర్గా జాబ్ మారాలి, దానికి మౌఢ్యమితో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తున్నప్పుడు మీరు మధ్యలో మౌఢ్యమే నడుస్తుంది కదా అని ఆపాల్సిన పని లేదు. సో ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మౌఢ్యమే యొక్క ప్రభావం తగ్గడానికి అందరూ కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో కనుక మిగతా గ్రహాలు ఏవైనా మౌఢ్యమి దోషంలో ఉంటే ఏమిటి? సర్వసాధారణంగా మౌఢ్యమి దోషంలో మొట్టమొదటిగా మనం చూసుకుంటే చంద్రుడు అమావాస్య సమయంలో రవికి దగ్గరగా ఉంటాడు. అమావాస్యకి దగ్గరలో పుట్టినటువంటి వారు ఎవరైనా సరే స్వయం పాకం మీరు ప్రతి అమావాస్యకి పెద్దల కోసం, పితృదేవతల కోసం ఎంత స్వయం పాకం ఇస్తుంటే మీ లైఫ్ అంత బ్రైట్గా తయారవుతుంది. మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే చంద్రమా మనసోజాత అంటారు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి ఆ బలం అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఇక రెండవది, కొన్నిసార్లు కుజుడు చాలా క్లోజ్ కంజంక్షన్లో ఉంటాడు. అయితే కుజుడు రవి కలిసి ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా కొంచెం హైపర్గా ఉండడం, మనుషులు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ కుజుడు ఎవరికైనా రవికి చాలా దగ్గర డిగ్రీల్లో 8 degrees లోపల కనుక ఉన్నట్లయితే మీరు ఏదైనా పొలాలు కానీ, స్థలాలు కానీ, ఏదైనా మిషనరీస్ కానీ కొనుగోలు చేసేటప్పుడు కొంచెం ఆ రవి మహాదశలు కానీ, కుజుడు మహాదశలు కానీ, రవి కుజ అంతర్దశలు కానీ జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అందులో ప్రత్యేకంగా మీకు ఇది 4వ భావ సంబంధం వస్తే మరిది జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే 4వ భావంలో ఏదైనా గ్రహం కంబస్ట్ అయినా కూడా ఆ పర్టికులర్ మహాదశలు అంతర్దశలు వచ్చేటప్పుడు ప్రాపర్టీస్ తీసుకోవడము. అయితే ఇక్కడ గ్రహం బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చతుర్థ స్థానంలో బుధుడు కంబస్ట్ అయ్యాడు, అంటే బుధుడు పెద్దగా కవ్వడం చెప్పాను. శుక్రుడు అయ్యాడు ఉదాహరణకి, అప్పుడు గృహ నిర్మాణం చేస్తున్నాం, లేదా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా మీరు కోర్స్ చేస్తున్నారు, అది అప్పుడు ఇబ్బంది అనమాట. ఆ రకంగా ఒక్కొక్క గ్రహం కనుక చూసుకున్నట్లయితే బుధుడైతే ఎలాగో అవ్వడం చెప్పుకున్నాము. గురువు కనుక కంబస్ట్ అయ్యాడు ఎవరికైనా, అప్పుడు అది పర్టికులర్గా పంచమ స్థానంలో కంబస్ట్ అయ్యాడు. ఆ టైంలో మీరు ఐవీఐలు ఐఓఐలు ఐవీఎఫ్లు ఇలాంటివి చేయించుకుంటున్నారు, సంతానం కలగకపోతే చేయించుకుని ఉంటారు చాలామంది. సో అలాంటివి మీకు మహాదశ అంతర్దశ అంటే రవి అంతర్దశ లేదా రవి మహాదశ, గురువు అంతర్దశ గురు మహాదశలు నడిచేటప్పుడు ఏమవుతుందంటే సంతానం విషయంలో మీరు వెచ్చించినటువంటి మనీ కానివ్వండి, పడినటువంటి శ్రమ కానివ్వండి, పాపం అక్కడ ఫ్రూట్ఫుల్ అవ్వకుండా ఉంటుంది. సో గురువు కనుక ఇలా అయినప్పుడు మంత్ర సాధన చేసేవాళ్ళు, ఇంకొంతమంది పాపం గురువు కంపస్లో ఉన్నప్పుడు తెలియక ఆ పర్టికులర్ టైంలో ఉపనయనాది సంస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. పర్టికులర్గా ఈ యొక్క గురువు మౌఢ్యంలో ఉన్నప్పుడు ఉపనయనాది సంస్కారాలు కూడా చెయ్యరు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి భూమి మీద రవి యొక్క అస్తంగత్వ దోషం మౌఢ్యమి దోషం వల్ల పడట్లేదు. ఆ కిరణాలు పడనప్పుడు అది వేస్ట్ అవుతుంది. అదే రకంగా ఇప్పుడు ఈ గురువు అస్తంగత్వంలోకి లేదా మౌఢ్యమి దోషంలోకి వెళ్ళినందుకు మరలా ఒకసారి మనం ఆల్రెడీ గతంలో చాలాసార్లు చెప్పాము, ఒక 50 సార్లైనా బంగారం అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటుందని చెప్పాము. కాబట్టి ఏంటంటే ఈ యొక్క గోల్డ్కి సంబంధించింది ఏదైతే ఉందో ఇది కొంచెం స్ట్రక్ అవ్వడం కానీ కొంచెం అప్ అండ్ డౌన్స్ అవడం ఎక్కువ తీవ్రత చెందుతూ ఉంటుంది ఇక్కడ. ఇక బాగా తగ్గడం లేదా బాగా పెరగడం లాంటివి కూడా జరుగుతాయి ఈ అస్తంగత్వ దోషం వల్ల. ఇక అదేవిధంగా శుక్రుడు ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా శుక్రగ్రహం కనుక పర్టికులర్గా 7వ స్థానంలో కనుక అస్తంగత్వం అయింది, లేదా 12వ స్థానంలో కంబస్ట్ అయింది, గ్రహం కంబస్షన్ అంటారు దాని ఇంగ్లీష్లో, తెలుగులో అయితే అస్తంగత్వ దోషము అంటారు. సో ఆ రకంగా ఎవరికైనా శుక్రుడు అయితే పర్టికులర్గా పురుషుడికి అయితేనేమో స్పర్మ్ కౌంటింగ్ తగ్గుతూ ఉంటుంది 12లో అయితే కనుక, లేదా 7మంలో అయినా వివాహం అవ్వడానికి కష్టం అవ్వడము, స్త్రీలకైతే కొంచెం ఎక్కువ జ్వరం రావడము, మరియు అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు ఇబ్బంది అవ్వడం, ఏదైనా వాహనం కొనుగోలు చేస్తూ ఉంటే పర్టికులర్గా శుక్రుడు 4లో కంబస్ట్ అయితే కనుక వాహనం కొనుగోలు చేసేటప్పుడు లేదా గృహం కొనుగోలు చేసేటప్పుడు చూసుకొని కొనుగోలు చేయాలి. వీలైనంత మట్టుకు వాళ్ళ పేరు మీద వాహనాలు గృహాలు లేకపోవడం మంచిది. ఉదాహరణకు చతుర్థంలో కేతు ఉన్న, చతుర్థ స్థానం పాడైనా, చతుర్థాధిపతి పాడైనా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ పేరు మీద వాహనం కానీ గృహం కానీ తీసుకోకుండా ఉంటే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అంటే వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద వాళ్ళ పిల్లల పేరు మీద తీసుకోవాలి. అదేవిధంగా శని కనుక బాగా క్లోజ్ కంజంక్షన్స్లో కనుక వెళ్ళిపోయి ఇంకో పాపగ్రహం కూడా యాడ్ అయితే తల్లిదండ్రులు అంటే తండ్రికి కొడుక్కి వచ్చేటువంటి ఇవి ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదొకటి. అదేవిధంగా ఇప్పుడు రాహుకేతువులకైతే అస్తంగత్వ దోషం ఉండదని చెప్పుకున్నాం. కాకపోతే రాహుకేతువుల దగ్గరికి ఎప్పుడైనా రవి ముఖ్యంగా రాహు దగ్గరికి వెళ్ళినా లేదా చంద్రుడు రాహు దగ్గరికి వెళ్ళినా రవి చంద్రులు ఇద్దరు పాడవుతుంటారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, రాహుకి రెమెడీ చేసుకుంటుంటారు. రాహుగ్రహానికంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము, మినుములు దానంగా ఇవ్వడము, గారెను నైవేద్యంగా పెట్టడము, బెల్లపు ఉండలు ఒక 4 ఉండలు గోవుకి తినిపించడం, ఇవి చేస్తూ ఉంటారు. అప్పుడు ఖచ్చితంగా వారికి ఆ దోష పరిహారం అనేటువంటి జరుగుతుంది. రావి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వాటి మీద సర్ప ప్రతిష్ఠ చేసిన, అంటే సర్పాలు అక్కడ ఉంటాయి ప్రతిష్ఠ చేసిన వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపి నీటిని వేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.